హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి అందరి రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే కందిపప్పుతో మామిడికాయ పప్పు చేసుకుందాం. దానికి ఏమేం కావాలంటే ఇదిగో ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నాను. తర్వాత ఇంత అక్కర్లేదు, ఇందులో కొంచెం తీసేసి మిగతాదంతా వేసుకుందాం, పుల్లగా బాగుంటుంది. ఇదిగో కందిపప్పు, ఒక మామిడికాయ, ఇదిగో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇదిగో వెల్లుల్లిపాయలు. కంపల్సరీగా వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటుంది, లేకపోయినా మీ ఇష్టం. ఇదిగో ఎండుమిర్చి కూడా ఒక 2.5, పెద్ద ఎండుమిర్చి అయితే 2.5 వేసుకున్నాను. ఇగో ఉప్పు, పులుపు, కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇగో ఆవాలు, మెంతులు, జీలకర్ర చూసారు కదా. తగినంత ఉప్పు నేను వేసాను, ఉప్పు వేసాను. పసుపు. ఫస్ట్ పప్పు వేయించేసుకుని మూకుట్లో, తర్వాత కడిగేసుకుని ఇందులో కుక్కర్లో ఒక 5-6 కూతలు తెప్పించేసుకోవాలి. ఈలోగా మామిడికాయ ముక్కలు చేసుకుందాం. ఇదిగోండి, దీంటి కాయలు తీసుకున్నాం. ఈ కందిపప్పు దేంతో అయితే వేసామో దాంటి కాయలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇదిగో చాలానే వేసాను, దాంటి కాయలు వేసాను. ఈ కాయ చాలా పుల్లగా ఉంది, కొంచెం మెత్తగా పండినట్టున్నా ఏం బాధపడక్కర్లేదు, పులుపు చాలా ఉంటుంది, వేసేసుకోవచ్చు. కొంచెంగా పండినట్టున్నా పర్వాలేదు, పప్పులో సరిపోతుంది. మనం ఇగో కోతలు వచ్చేసాయి, అందుకని ఏం చేద్దామంటే ఇగో ముక్కలు మగ్గబెట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేసి ముక్కలు ఉడకబెట్టేసుకుందాం. అందులోనే పచ్చిమిరప కూడా వేస్తే చాలా బాగుంటుంది. మిర్చి తరుక్కున్నాం కదా. ఇదివరకు అయితే పప్పుతో పాటే మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయేవి. ఎందుకో మరి ఈ మధ్యన పప్పులో తేడా ఉందో ఏమో ఉడకట్లేదు, అందుకని ఇలాగా ఉడకబెడుతున్నాను. పప్పు ప్లేట్ పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఉడుకుతుంది. ఆ మూకుట్లోంచి ఇందులో వేసేసుకుంటే ఈ మూకుట్లో పోపులు వేయించుకోవచ్చు చక్కగా. పోపు వేగేలాగా ముక్కలు వేగిపోతాయి, మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి. కొంచెం హైలో పెట్టి మూత పెట్టేస్తే అగు మనం ఇక్కడే ఉంటాం కదా, మాడకుండా చూసుకోవాలి, లేకపోతే పప్పు మాడిపోతుంది తొందరగా. ఇగో పోపులు వేయించేసుకుందాం. ఇదిగోండి పోపు వేగుతాం, అన్నీ కలిపి వేయించేస్తాం. ఇదిగోండి పోపు చిటపట్లాడిపోయింది, చూసారా, వేగిపోయింది. అన్నీ గుమగుమ వేగిపోయాయి. పప్పు ఉడికిపోతాం. పప్పులోకి ఉప్పు కూడా వేసాం. ఇదిగోండి ముక్కలు ఉడికిపోయాయి. ఇలా అంటే మెత్తగా పేస్ట్లా అయిపోతాం. కొంతమంది మధ్య మధ్యలో ముక్కలు ఉంచుకుంటారు, ఇలాగా పేస్ట్ లాగా అయిపోయింది. పప్పు ఉడికిపోయింది. ఈ రెండు ఇది ఇంపేసి పప్పు కూడా ఇలా ఇంపేస్తే మెత్తగా అయిపోతుంది. రెండు కలిపి ఉడకబెట్టుకోవడమే. పసుపు కూడా వేసాం, ఇందాక ఉప్పు వేసాం కదా. ఇవి ఉడికిపోతూ ఉంటే ఈ పోపు వేసేసుకోవడమే. ఇదిగోండి చూసారా ఎలా ఉడికిపోయిందో. ఉడికిపోయింది, ఇంకా కొంచెం ఉడుకుతుంది. ఉప్పు, పసుపు అన్నీ వేసేసాం. మాడిపోకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ, లేకపోతే మాడిపోతాం.
అన్నీ బాగుంటాయి. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో మాడితే అంత బాగోదు అసలు, వాసన వచ్చేస్తుంది. ఇగో పోపులు ఇందులో వేసుకుందాం. కొంతమంది కారం ఇంకా ఎక్కువ కారం కావాలనుకున్నవాడు ఈ ఎండుమిరపకాయని నలిపేసుకుంటారు. నలిపేస్తే కారం ఎక్కువైపోయి కడుపులో గ్యాస్లు వస్తాయి. ఉప్పు చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. చక్కగా పుల్లగా ఉంది కదా మామిడికాయ. సమ్మర్లో ఎక్కువ తింటారు ఇవి. చెమటలు ఎక్కువ పట్టేసి ఎండ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎండకి వేడి తగ్గడానికి మామిడికాయ పప్పు బలానికి నీరసం రాకుండా ఉండడానికి ఇలా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అమ్మారు. మనం కూడా మామిడికాయలు సేవనే కదా ఎక్కువ వండుకుంటాం. పైగా కూరలు కూడా గమ్మ ఎక్కువేం దొరకవు కదా, అందుకని ఇది మామిడికాయ పప్పు. ఇందులో సైడ్ డిష్ కింద గుమ్మడి వడియాలు పెట్టుకుంటారు, అప్పడాలు పెట్టుకుంటారు, మజ్జిగ మిరపకాయలు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుని చక్కగా తింటారు. ఇలాగే టమాటా పప్పు వండుకోవచ్చు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, పాలకూర పప్పులు అన్నీ ఇలాగే వండుకోవచ్చు. అయిపోయిందండి, ఇది అయిపోయింది. చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది. మధ్య మధ్యలో గ్రీనిష్గా కరివేపాకు, పచ్చిమిర్చి, వైట్గా వెల్లుల్లిపాయలు, మంచి కలర్ఫుల్గా ఉంది. చూడగానే తినేయాలనిపించేలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, అన్నీ చేసి అందరికీ పెట్టండి. చక్కగా కుటుంబంలో అందరికీ పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. మా అమ్మ నాకు అన్నీ చేసి పెట్టేసిందనో, నా భార్య నాకు అన్నీ వండి పెడుతుంది, అన్నీ వచ్చేస్తున్నాయనో అని ఆనందపడతారు. నా వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. చూసారా ఎంత బాగుందో చక్కగాను. ఇది మంచి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదిగోనండి మామిడికాయ పప్పు వండాను. ఇగో సైడ్ డిష్ కింద ఇగో మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలని అంటారు, చల్ల మిరపకాయలని అంటారు. ఇదిగో అప్పడాలు, అన్నింటికి సైడ్ డిష్ బాగుంటాయి. ఇవన్నీ ఇలా బాక్స్లో వేసుకుని చల్లారాక మూత పెట్టేసుకుంటాయి. ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఇవన్నీ వేయించేసుకుని ఓ పెద్ద డబ్బాలో పోసేసుకునేదాన్ని. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మేము ఇద్దరమే కదా, అందుకని సింపుల్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి చక్కగా. ఇందులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. ఇదిగోండి ఇందులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి. మంచి కలర్ఫుల్గా ఉంది, చూడగానే తినేయాలనిపించేలా ఉంది చక్కగా. అప్పడాలు, ఎండుమిర్చి బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి.